ఈరోజు మహిళా శక్తి సమావేశానికి సంబంధిత శాఖ మంత్రివర్యులు ధనసరి అనసూయ గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, పెద్దలు మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, అక్క సోదరీమణి కొండ సురేఖమ్మ గారు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మిగతా మంత్రివర్యులు, శాసనసభ్యులు, అదేవిధంగా హైదరాబాదు నగర నాయకులు, 33 జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులు, మా ఆడబిడ్డలందరూ కూడా లేచి ఒక్కసారి మా ఆడబిడ్డలందరూ ఇవాళ మీ అభిమానంతో మీరు 1,00,000 మంది ఈరోజు పరేడ్ గ్రౌండ్లో కదం దొక్కితే మీ నాయకత్వం మొత్తం ఈ సమావేశంలో ఈ సభా వేదికగా తెలంగాణ రాష్ట్రానికి మేము నాయకత్వం వహిస్తామని చెప్పి ఇవాళ ఆడబిడ్డలందరూ కూడా ఇక్కడ హాజరయ్యారు. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి, అప్పుడే ఆడబిడ్డలకు న్యాయం జరుగుతుందని సెప్టెంబర్ 17 నాడు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో మన నాయకురాలు మన అమ్మ సోనియమ్మ 6 గ్యారెంటీలను ఈ తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా ఆడబిడ్డలకు హామీ ఇచ్చి మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, 6 గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటాని తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు. ఆడబిడ్డలందరికీ తెలుసు, 2004లో కరీంనగర్ జిల్లాకు వచ్చినప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు 60 సంవత్సరాల ఆకాంక్ష, వందలాది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలను దృష్టిలో పెట్టుకొని ఆనాడు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. మీరేం ఆలోచన చేస్తున్నారో మీ ఆత్మాభిమానం కోరుకుంటున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అని ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట నిలబెట్టుకోవడం ఎంత కష్టమైందో మీకందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మనుగడ కోల్పోయి కేంద్రంలో ప్రభుత్వాన్ని కోల్పోయి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా మాట తప్పని మడమ తిప్పని నాయకురాలుగా మన నాయకురాలు సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది తల్లులు తమ బిడ్డలు తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకుంటుంటే ఆ తల్లుల కడుపు కోత తెలిసి ఒక బిడ్డను కోల్పోతే తల్లికి ఎంత దుఃఖం ఉంటుందో సోనియమ్మకు తెలుసు. ఎందుకంటే తన కళ్ళ ముందల్నే తన అత్తగారిని AK-47 తుపాకీ తూటాలతోని ముష్కరులు కాల్చి చంపిండ్రు. తన భర్తను తమిళనాడులో ప్రజల మేలు కోసం పర్యటనకు పోతే మానవ బాంబులై రాజీవ్ గాంధీ గారిని బలి తీసుకుంటే కళ్ళ ముందు భర్తను కోల్పోయిన దుఃఖంతో 2 చిన్న బిడ్డలను ఒళ్ళో పెట్టుకొని ఈ దేశానికి నాయకత్వం ఇవ్వాలి, ఈ దేశంలో ఎవరి కుటుంబం కూడా కుటుంబ సభ్యులను కోల్పోవద్దు, ఆ దుఃఖం ఎవరికి ఉండొద్దు అని ఆలోచన చేసింది మన నాయకురాలు సోనియమ్మ. అందుకే తెలంగాణ ఉద్యమంలో పిల్లలు చచ్చిపోతుంటే ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే అధికారం పోయినా పర్వాలేదు, ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా పర్వాలేదు, కేంద్రంలో అధికారం కోల్పోయినా పర్వాలేదు,
ఇక ఏ తల్లి కూడా దుఃఖంతో తన బిడ్డను కోల్పోవద్దు, నేను తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మహిళా శక్తి శ్రీమతి సోనియమ్మ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా. ఇవాళ మా అక్కలకు, మా చెల్లెళ్లకు, మా పెద్దమ్మలకు, మా అమ్మలకు నేను గుర్తు చేయదలుచుకున్నా, కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరమ్మ, కాంగ్రెస్ పార్టీ అంటే సోనియమ్మ, కాంగ్రెస్ పార్టీ అంటే ప్రియాంక గాంధీ. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీని నడుపుతున్నదే మహిళా శక్తి. మన నాయకురాళ్ళు ఒక మహిళా నాయకత్వంలో మేము పని చేస్తున్నాము అంటే మేము గర్వంగా గొప్పగా చెప్పుకుంటున్నాం మా నాయకురాలు సోనియా గాంధీ అని. అందుకే వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఏ ఆడబిడ్డను పట్టించుకోలే, ఏ ఆడబిడ్డను కలవలే. ఆనాటి ముఖ్యమంత్రి ఆడబిడ్డలు ఎట్లున్నారని అడగలే, మహాలక్ష్మి గ్రూపుల పరిస్థితి చూడలే, మీకు పావులా వడ్డీ ఇయ్యలేదు, సున్నాకు వడ్డీ గురించి మాట్లాడలేదు. మీ సంఘాలను దివాలా దీపించి మీ ఉసురు తలిగింది కాబట్టే ఇవాళ ఉద్యోగం ఊడిపోయి ఫామ్ హౌస్లో వండుకున్నాడు. వెనకటికి మన పెద్దలు చెప్పిండ్రు, ఆడబిడ్డ కన్నీరు పెట్టద్దు, ఏ ఇంట్లో ఆడబిడ్డ కన్నీళ్లు పెట్టదో ఆ కన్నీళ్లు ఊరికే పోవు, తప్పకుండా బలి తీసుకుంటాయని. అందుకే తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలు 10 సంవత్సరాలు కష్టాలలో కన్నీళ్లలో కేసీఆర్ కనికరం లేక సంఘాలను దివాలా దీపిస్తే ఆడబిడ్డలందరూ కంకణం కట్టుకొని కేసీఆర్ను బండకేసి కొట్టిండ్రు, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిండ్రు. అందుకే ఇవాళ ఈ వేదిక మీద ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉంది అని అంటే మీ సోదరుడుగా, మీ అన్నగా, మీ తమ్ముడుగా, మీ రేవంత్ అన్నగా ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినంటే ఈ ఆడబిడ్డల ఆశీర్వాదం ఉండబట్టే, మీరు నమ్మి విశ్వాసంతో ఓటేసిండ్రు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అందుకే ఆడబిడ్డల ఆశీర్వాదం తీసుకొని డిసెంబర్ 7 నాడు ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి డిసెంబర్ 9 నాడు 48 గంటలు తిరగకుందే మా ఆడబిడ్డల ఆశీర్వాదంతో మా ప్రభుత్వం ఏర్పడ్డది. వాళ్లకు మేలు చేయాలని ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో ఈ 92 రోజుల్లో 25 కోట్ల మంది ఆడబిడ్డలు బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసి, అది భద్రాచలం రాములవారి గుడి కావచ్చు, సమ్మక్క సారలమ్మ దైవ దర్శనం కావచ్చు, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి కావచ్చు, అలంపూర్లో జోగులాంబ దర్శనం కావచ్చు, అదే కాదు ఇంటి ఆయన అప్పుడో ఇప్పుడో కోపం చేస్తే చెప్పా పెట్టకుండా అమ్మగారి ఇంటికి వణిక కావచ్చు, ఈ ఆర్టీసీ బస్సులో మా అక్కలు మా చెల్లెళ్ళు ప్రయాణం చేశారు. ఇవాళ మా ఆడబిడ్డలు, మా అక్కలు, మా చెల్లెళ్ళు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తుంటే కేసీఆర్ అల్లుడు హరీష్ రావు, ఆయన కొడుకు కేటీఆర్, కవిత కలిసి ఆటో డ్రైవర్లతో ధర్నా చేపిస్తారు కిరాయిలు ఇచ్చి. ఏమన్నాయంటే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులు బంద్ చేయండి అని. నేను అడగదలుచుకున్నా మా ఆడబిడ్డల్ని, మీకిచ్చే ఆర్టీసీ ఉచిత ప్రయాణం కేసీఆర్ బంద్ చేయాలంటుండు, టీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేస్తుండ్రు, నన్ను ఏం చేయమంటారని చెప్పి నేను మిమ్మల్ని అడగదలుచుకున్నా. నేనైతే ఎవడొచ్చినా సరే ఆడబిడ్డలకు అడ్డం పడితే ఆర్టీసీ బస్సు మీద ఎక్కించైనా సరే ఆడబిడ్డలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని మీ అందుబాటులోకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. ఇదే కాదు, రూపాయి కూడబెట్టి ఇంటి పని, పాసి పని చేసి, తట్ట పని, పార పని, మట్టి పని, ముంబై, దుబాయ్ వలసపోయిన ఆడబిడ్డలు రూపాయి కూడబెడితే ఇంటానికి ఏదన్నా జబ్బొచ్చినా, పిల్లలకు బాలేకపోయినా, బిడ్డ ఇంటికి ప్రసవానికి వచ్చిన లక్షల రూపాయలు దవాఖాన ఖర్చు అవుతున్నాయి. ఆనాడు పేదవాళ్ళ ఆరోగ్యం కోసం కార్పొరేట్ వైద్యాన్ని అందించాలని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఆనాడు 2 లక్షల రూపాయల ఉచిత వైద్యాన్ని ఆడబిడ్డలకు ఆ రోజు అందించాడు.
కానీ ఘనత వహించిన చంద్రశేఖరరావు వచ్చి రాజీవ్ ఆరోగ్యశ్రీని మొత్తం ఎక్కడ కాకుండా చేసింది. అందుకే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన వెంబడే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారితో మాట్లాడి పేదవాళ్ళ వైద్యం కోసం అపోలో యశోద ఎక్కడికి పోయినా 10 లక్షల రూపాయలతోని మీకు వైద్యం అందించాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని ప్రతి పేదవాడి ఆరోగ్యానికి మాది భరోసా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తుంది. ఇదే కాదు, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఒకనాడు కట్టెల పొయ్యి మీద వంట వండాలంటే పచ్చి కట్టెలు అడవిలోకి పోయి తీసుకొచ్చి పొయ్యిలో పెట్టి ఊతే అవి మండక పొగ వచ్చి ఊపిరితిత్తులకు పోయి ఆడబిడ్డలు క్యాన్సర్ వచ్చి చచ్చిపోయేది. పిల్లని ఇవ్వాలంటే ఆలోచన చేసేది. ఎందుకంటే ఈ కట్టెల పొయ్యి మీద మా పిల్లతోని వంట చేపిస్తే మా పిల్ల చచ్చిపోతుంది అని చెప్పి తల్లిదండ్రులు బాధపడుతున్న క్రమం. ఆయల్లో సోనియమ్మ ఆలోచన చేసింది. ఆడబిడ్డల కన్నీళ్లు తూడవాలంటే కట్టెల పొయ్యిని అటకెక్కించాలి, గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇవ్వాలని దీపం పథకం ద్వారా ఆయల్ల ఆడబిడ్డలకు గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి 400 రూపాయలకే ఆనాడు సోనియమ్మ మీకు సిలిండర్ ఇచ్చింది. కానీ సోనియమ్మ రాజ్యం పోయినాక కేసీఆర్ నరేంద్ర మోడీ వచ్చి 400 రూపాయల సిలిండర్ను 1200 రూపాయలు చేసి ఆడబిడ్డల సొమ్ము దోసుకొని కేసీఆర్ నరేంద్ర మోడీ ఆడబిడ్డల సొమ్ము అంతా కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. మళ్ళా గ్యాస్ పొయ్యి సిలిండర్ అటకెక్కి కట్టెల పొయ్యి మీద వండుకునే పరిస్థితి వచ్చింది. అందుకే ఆలోచన చేసి సోనియమ్మ నాకు చెప్పింది, ఆడబిడ్డల కన్నీళ్లు తూడవాలంటే గ్యాస్ పొయ్యి సిలిండరు 500 రూపాయలకే ఇవ్వాలి అని చెప్తే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి సివిల్ సప్లైస్ అధికారులతో మాట్లాడి ఇవాళ ప్రతి ఆడబిడ్డకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాము అని అంటే ఇది ఆడబిడ్డల కోసమే ప్రత్యేకంగా తీసుకొచ్చిన పథకం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. అదేవిధంగా అక్కలారా ఆలోచన చేయండి. ఇంటి కరెంటు బిల్లు కట్టేది ఆడబిడ్డనే. నెల వస్తుందంటేనే బిల్లు కట్టనికే పైసలు తీసి పెట్టాలి, పాలకు పైసలు తీసి పెట్టాలి, పిల్లగాని చదువులకు పైసలు తీసి పెట్టాలి, సిట్టి పైసలకి ఇన్ని పైసలు తీసి పెట్టాలి. ఇన్ని తీసినాక తినడానికి కూడా ఏం మిగిలిన పరిస్థితి మా అక్కలకు. అందుకే మేము పాదయాత్ర చేసినప్పుడు బట్టిగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం నడిచినప్పుడు నేను వివిధ నియోజకవర్గాలలో పాదయాత్ర చేస్తున్నప్పుడు పేదవాళ్ళు వచ్చి అడిగినారు, అన్నా భూమి ఉన్నోళ్ళకు ఉచిత కరెంట్ ఇస్తున్నావు, భూమి లేని పేదోళ్లకు మాకేమిస్తామని, మా ఇంటి కరెంటు బిల్లు కట్టలేకపోతున్నాం అన్నారు. ఆలోచన చేసి అందుకే గృహలక్ష్మి ద్వారా మీ ఇళ్లలో 200 యూనిట్ల వరకు మీ ఇంటికి ఉచిత కరెంటు ఇచ్చి 0 బిల్లు ద్వారా మిమ్మల్ని ఆదుకోవాలని ఆ పథకాన్ని కూడా బట్టి విక్రమార్క గారు విద్యుత్ శాఖ మంత్రిగా ఇవాళ ఆ పథకాన్ని కూడా అమలు చేయడం జరిగింది. ఇది కూడా ఆడబిడ్డల్ని ఆదుకోవడానికి తీసుకొచ్చిన పథకం. అదేవిధంగా పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వాస్తవంగా ఇందిరమ్మ ఇల్లు ఎన్నికల తర్వాత చూద్దాం అనుకున్నాం. ఎందుకంటే కేసీఆర్ 7 లక్షల కోట్ల రూపాయల అప్పు నా నెత్తి మీద మోపిపోయిండు. సంసారం దివాలా తీపించిండు, తాగుబోతుల సంసారం చేసిండు, ఎక్కడేమున్నదో తెలియదు, సంసారం చిల్లం పొల్లం చేసిండు, ఏందుందో తెలియదు. సంసారానికి వచ్చేటప్పటికే ఆగం ఉన్నది. ఇప్పట్లో ఏమి చేయలేననుకున్నా, కానీ అన్ని చక్కదిద్ది చిక్కుముళ్ళిప్పి ఒకటి తర్వాత ఒకటి పరిష్కరించుకుంటూ మీకు ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ 500 రూపాయలకే సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాకుండా మిత్రుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పట్టుబట్టి ఎన్నికల కంటే ముందే పేదవాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, నేనే కార్యక్రమాన్ని పెడతా అని చెప్పి భద్రాచలంలో రామచంద్రుడు ఆశీర్వాదంతో మన మన్ననే ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం ద్వారా 5 లక్షల రూపాయలు ఇచ్చి మీరు ఇల్లు కట్టుకునేటట్టు, మీరు ఆత్మ గౌరవంతో బ్రతికేటట్టు, మీ కుటుంబ గౌరవాన్ని మీరు నిలబెట్టుకునేటట్టు ఇవాళ 4.5 లక్షల ఇల్లు 22,500 కోట్లతోటి
ఇవాళ ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని పేదవాళ్లకు ఇండ్లు ఇవ్వాలన్న పథకం తీసుకున్నాం. ఆయనలో ఏం చెప్పిండు కేసీఆర్, డబ్బా ఇల్లు వద్దు, డబల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు అన్నాడు. ప్రతి పేదవాడికి కొడుకు కోడలు ఉంటే ఆడుంటారు, పండుగ పూట అల్లుడు బిడ్డ వస్తే ఆడమంటారు, కోడి పిల్లను మేక పిల్లను ఉంటే ఏడ కట్టేస్తారు, మీకు అందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను కేసీఆర్ 10 ఏళ్ళు ఆశ చూపించాడు. నేను అడుగుతున్న మా ఆడబిడ్డల్ని, మీకెవరికైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఎవరికైనా మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఈడున్న మా ఆడబిడ్డలకు వచ్చిందా? అబద్ధాలు చెప్పి 10 ఏళ్ళు ఆడబిడ్డల్ని మోసం చేసి మళ్ళీ మోసం చేద్దామనుకుంటే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యవా బిడ్డ, నీ లగ్గం చేస్తామని చెప్పి బండకేసి కొట్టిరు కేసీఆర్. అందుకే ఇవాళ పేదవాళ్లకు ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు ఇవ్వడం ద్వారా మీరు కట్టుకోనికే ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. ఇది పేదవాళ్ళ కోసం చేసిన పని కాదా? అదేవిధంగా ఇవాళ మా పెద్దలు బట్టి విక్రమార్క గారు ఆనాడు మహాలక్ష్మి గ్రూపులను లక్షాధికారులను చేస్తాం ఆడబిడ్డలను అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇవాళ మా మిత్రుల సహకారంతో ఇంత ఉందే పెద్దలు చిన్నారెడ్డి గారు చెప్పారు 63 లక్షల సంఘం సభ్యులు ఉన్నారు. నేను ఒక్కటే మాట్లాడుతున్న మా అక్కల్ని, 63 లక్షలు కాదు, 1 కోటి మంది మహిళా సభ్యులు మన సంఘాలలో చేరాలి. 1 కోటి మంది చేరండి, 1 కోటి మందిని ఒక్కొక్కరిని కోటీశ్వరులను చేసే బాధ్యత నేను తీసుకుంటా. 1 కోటి మందిని కోటీశ్వరులను చేస్తే తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది, తెలంగాణ అభివృద్ధి చెందిన తెలంగాణ అవుతుంది, తెలంగాణ ధనిక తెలంగాణ అవుతుంది. ప్రతి ఆడబిడ్డ కోటీశ్వరాలు అయినప్పుడు పిల్లల్ని డాక్టర్లు, లాయర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లుగా చదివిపించుకుంటారు. ఆత్మ గౌరవంతో కుటుంబాన్ని నడిపిస్తారు. అదే ఇంటి ఆయన చేతుల నగదు ఉంటే సాయంత్రం తీసుకొని పోయి బెల్ట్ షాపులు ఇస్తాడు. అవునా? అదే కదక్క. అందుకే మా ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయాలన్న ఆలోచనతోటి ఈరోజు మా అధికారులను, మా శాంతాకుమారి గారిని, చీఫ్ సెక్రటరీ గారిని, మా సందీప్ సుల్తానియాని, అదేవిధంగా అనిత రామచంద్రన్ గారిని, మా సీతక్కను, మా సురేఖక్కను అందరికీ నేను చెప్పిన, ఏది ఏమైనా పరేడ్ గ్రౌండ్లో 1,00,000 మంది ఆడబిడ్డలతో సమావేశాన్ని ఏర్పాటు చేయండి అని 48 గంటల ముందల చెప్తే 48 గంటల్లో 1,00,000 మంది ఆడబిడ్డలు పరేడ్ గ్రౌండ్లో కదం దొక్కి మహిళా శక్తిని ఇవాళ నిరూపించారు. మీ మీద నాకు సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం కలిగింది. మీరు అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. ఇవాళ నేను మీ స్టాల్ను చూసినా, మీ నైపుణ్యాన్ని చూసినా, మీ కష్టం చూసినా, మీ మార్కెటింగ్ చూసినా, మీ ఆడబిడ్డలందరితోని, సంఘాలతోని, సభ్యులతో నేను మాట్లాడినా. వాళ్ళతో మాట్లాడక నాకు ఒక మాట అర్థమైంది. మీరెంత మంచి ఉత్పత్తి చేసినా మీకు అమ్ముకోవడానికి ఒక మంచి వ్యాపార కేంద్రం లేదు. ఇవాళ రేపు బట్టలు, షాపింగ్ మాల్స్, చెన్నై మాలు, ఆ మాలు, ఈ మాల్ అని పెద్ద పెద్ద లైట్లు పెట్టి వాళ్ళు అమ్ముకుంటారు. కానీ మా ఆడబిడ్డలు అమ్మాలంటే ఎక్కడ ఏమీ లేదు. అందుకే ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా, రాబోయే నెల రోజుల్లో శిల్పారామం పక్కన మా ఆడబిడ్డలు ఉత్పత్తి చేసిన ప్రోడక్ట్స్ అమ్ముకోవడానికి 100 షాపులు మీకు పెట్టించి మీ ఉత్పత్తులు రాష్ట్రం కాదు, జాతీయం కాదు, అంతర్జాతీయ స్థాయిలో మీ ఉత్పత్తులు అన్నీ అమ్ముకునే విధంగా మీకు స్టాళ్ళు ఏర్పాటు చేపించే బాధ్యత, దానికి అవసరమైన ఏర్పాట్లు చేసే బాధ్యత నేను తీసుకుంటా. నెల రోజులు తిరిగే లోపల శిల్పారామం పక్కన మా మహాలక్ష్మి గ్రూపులకు స్టాళ్ళు ఉంటాయి. మీరు ఏమేమి తయారు చేస్తారో అవన్నీ అక్కడ టాటాలు, బిర్లాలతోని, అదాని, అంబానీలతోని మా ఆడబిడ్డలు పోటీ పడే విధంగా మీరు తయారు చేసిన వాటిని అక్కడ అమ్ముకునే విధంగా మీకు చట్టబద్ధత కల్పించి మీకు న్యాయం చేసే విధంగా పూర్తి స్థాయిలో వ్యవస్థను ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ నేను మీకు మాట ఇవ్వదలుచుకున్నా, 1 కోటి మందిని 5 ఏళ్ళు తిరిగే లోపల 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటుంది. మరి ఇవాళ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితమ్మ అంటారు రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి, కాంగ్రెస్ను పడగొట్టాలి. నేను అడగదలుచుకున్న మా అక్కల్ని, ఏం పాపం చేసినాక నేను ఎవరిదాన్ని ఆస్తి గుంజుకున్నానా? ఎవరన్నా తల్లెలు ఏమన్నా పెట్టుకుంటే నేను గుజ్జుక తిన్నానా? పోని వాళ్ళ ఏమన్నా ఫామ్ హౌస్ నేనేమన్నా గుట్ట భూమి అడిగినా? లేకపోతే వాళ్ళు దోసుకున్న సొమ్ములు ఏమన్నా వాటా అడిగినా?
ఆయనకున్న జన్వాడలు ఉన్న ఫామ్ హౌస్లు ఏమన్నా 2 రూమ్లు ఇవ్వమని అడిగినా నేను ఏం చేసిన ఆడబిడ్డల్ని బలోపేతం చేద్దామని చూసిన ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చిన ఆరోగ్యశ్రీలో 10 లక్షలు ఇచ్చిన సిలిండర్ 500కి ఇచ్చిన 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చిన ఇల్లు కట్టుకోనికే ఇందిరమ్మ 5 లక్షల రూపాయలు ఇచ్చిన ఇవాళ 1,00,000 మంది ఆడబిడ్డల్ని ఇడికి పిలిచి కోటీశ్వరులను చేస్తాం మీరు 63 లక్షల సభ్యులు ఉన్న సంఘాలలో 1 కోటి మంది కానీ 1 కోటి మందిని కోటీశ్వరులను చేస్తా అని నేను చెప్పిన ఇదేమన్నా తప్ప ఇదేమన్నా మోసమా ఇదెవరికన్నా అన్యాయమా కేసీఆర్ ఉన్నంతకాలం ఆయన బిడ్డ తప్ప ఎవరు నన్ను చూసిండా బతుకమ్మ ఆడితే ఆమెనే ఆడాలి ఎంపీ కావాలంటే ఆమెనే కావాలి ఎమ్మెల్సీ కావాలంటే ఆమెనే కావాలి ఇక ఏది ఉన్నా ఆయన బిడ్డ తప్ప ఇంకోరు బిడ్డల దిక్కు చూసిండా ఆయన బిడ్డ ఆయనకి ఎంత ముద్దో మా అక్కల చెల్లెళ్ళు మాకంత ముద్దు కాదా మా అక్కల చెల్లెళ్ళు బాగుండాలని మేము కోరుకుంటే తప్ప మీ సోదరుడుగా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను నల్లమల్ల అడవులో నుంచి అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు వచ్చి ఇవాళ ఒక వ్యవసాయం చేసుకునే పిల్లగాని ఆ కుటుంబం నుంచి వచ్చినని నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే చూసి ఓర్వలేకపోతున్నా వాళ్ళ కడుపులో ఒకటే పుగులు అవుతుంది అరెగ్గి వ్యవసాయం చేసుకునే వాళ్ళ పిల్లగాడు వచ్చి ముఖ్యమంత్రి అవుతాడని దొరలే కూర్చోవాలి నా కుర్చీలా వ్యవసాయదారులు కూర్చోవద్దా అని నేను అడుగుతున్నా ఎందుకు ఇవాళ ప్రజలు మాకు తీర్పు ఇచ్చారు మాకు ఓట్లు వేసారు 93 లక్షల మంది మమ్మల్ని ఆశీర్వదించి ఆ కుర్చీలో కూర్చోబెట్టారు ఏమన్నా అయ్య పేరు చెప్పి కూర్చున్నానా విరాసతులు కూడా పుణ్యానికి ఇచ్చిండా లేకపోతే ఎవరి ఇంట్లో నన్ను ఉంటే రాత్రి కూడా దొంగతనం చేసిన మా అక్క బాజాబ్తా ప్రజల దగ్గరికి వెళ్ళినాం ప్రజలకు చెప్పినాం ఇందిరమ్మ రాజ్యం తెస్తామన్నాం కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నాం 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నాం ఆ మాట తెలంగాణ ఇచ్చిన సోనియమ్మతోని మీకు చెప్పించినాం సోనియమ్మ మీద నమ్మకంతోని కాంగ్రెస్ మీద భరోసాతోని ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు మీరందరూ మీరేసిన ప్రభుత్వాన్ని మీరు గెలిపించిన కాంగ్రెస్ను ఇవాళ పడగొడతామని చెప్పి ఫామ్ హౌస్లో చిందులు వేస్తున్నారు నేను అడుగుతున్న అక్కలారా చూసుకుంటూ ఊరుకుందామా లేకపోతే సలాకి ఎర్ర గాల్చి పిర్రల మీద వాతలు పెడతామా మీరు ఒక్కసారి చెప్పండి నేనైతే ఒక మాట చెప్పదలుచుకున్నా ఎవడైతే ఈ ప్రభుత్వాన్ని పడగొడతానో ఈ ప్రభుత్వానికి ఏదన్నా నష్టం చేకూరుస్తా అంటే ఊర్లలోకి వస్తే పొరకాటలు తిరిగేసి కొట్టూరు రక్క ఎవడొచ్చినా సరే ఇంటి ముందరికి వస్తే ఓటు అడగనికి వస్తే చేయి జాపమని రొట్టెలు చేసేటప్పుడు వస్తే సలాకి ఎర్ర గాల్చి చేతుల మీద వాతలు పెట్టురు అప్పుడు కానీ సన్నాసులకు బుద్ధి రాదు మీరు గెలిపించిన ప్రభుత్వం మీ అభిమానంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఇవాళ పడగొట్టాలని కేసీఆర్ నరేంద్ర మోడీ ఇవాళ కుట్ర చేస్తారు నరేంద్ర మోడీ 10 ఏళ్ళ నుంచి మనం చూడలేదా నరేంద్ర మోడీ కదా ప్రధానమంత్రి మనం పండించిన ఒట్లు కొన్నాడా కందులు కొన్నాడా పసుపు కొన్నాడా సోయాబీన్ కొన్నాడా పత్తి కొన్నాడా మిర్చి కొన్నాడా మొక్కజొన్నలు కొన్నాడా ఏం కొన్నాడు మనం పండించిన పంట నరేంద్ర మోడీ ఏం కొనకపోను రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెలిసి అదాని అంబానీలకు అమెజాన్లకు దేశాన్ని 70 కోట్ల రైతులను తాకట్టు పెడుతుంటే లక్షలాది మంది రైతులు ఢిల్లీలో ధర్నా చేస్తే తుపాకీ తూటాలతో కాల్చి చంపినాడు నరేంద్ర మోడీ ఇవాళ మన ప్రభుత్వాన్ని వడగొడతా అంటుండు మన రైతులను ఆదుకున్నాడా ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ సందెట్ల సడేమియాలాక బీజేపీ ఒకటి బయలుదేరాడు మాకోసారి ఈయనని ఏందా మీకోసారి ఇయ్యనికే 10 ఏళ్ళు మీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాదా 10 ఏళ్ళు ఏం పొడిచిండ్రు మీరు రైతు ఆదాయం 2 చేస్తా అన్నారు ఉన్న దివాలా తీపించిన ఇవాళ రైతులు చచ్చిపోతున్నారు పేద ప్రతి వాడికి 2022 వరకు అందరికి ఇండ్లు ఇస్తున్నారు ఇవాళ ఇండ్లు లేక గుడిసెలలో బతుకుతున్నారు ఇవాళ ప్రతి పేదవాడి ఖాతాల స్విస్ బ్యాంకులో ఉన్న లక్షల కోట్ల రూపాయలు తెచ్చి 15 లక్షల రూపాయలు ప్రతి పేదవాడి ఖాతా వేస్తా అన్నాడు సిల్లి గవర్నర్ వేసిండా ఏ మాట చెప్పి ఏ మాట నిలబెట్టుకున్న నరేంద్ర మోడీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు 10 ఏళ్ళు అయింది 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఒకవేళ 20 కోట్ల ఉద్యోగాలు నరేంద్ర మోడీ ఇస్తే నా తెలంగాణకు 70 లక్షల ఉద్యోగాలు వస్తాయి 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు నమోదు చేయించుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు ఒక్కనికన్నా ఉద్యోగం ఇచ్చిండా నరేంద్ర మోడీ ఇవాళ అమిత్ షా వచ్చిండంట ఏం చేస్తావా తెలంగాణను దోపిడీ చేస్తావా తెలంగాణలో నీకు ఓట్లు వేయాలన్నా ఏంటి చేయాలి పార్లమెంట్లో మీ నరేంద్ర మోడీ తలుపులు మూసి తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ అన్నాడు అవును బరాబర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని సోనియమ్మ కంకణం కట్టుకొని పార్లమెంట్లో తలుపులు మూసి లైవ్లు బంద్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియమ్మ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని అవయలేసిన నరేంద్ర మోడీ తెలంగాణలో ఓట్లు ఎట్లా అడుగుతావని నేను అడుగుతున్నా తెలంగాణ ప్రజల్ని అవమానించిన తెలంగాణ ప్రజలు ఓట్లేస్తారా
ఇవాళ వీళ్ళిద్దరు కలిసి చీకట్ల ఒప్పందం చేసుకొని వాడు 9 వీడో 4 ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. వాడు ప్రకటించిన దగ్గర వీడు ప్రకటించాడు, వీడు ప్రకటించిన దగ్గర వాడు ప్రకటించాడు. ఎందుకంటే ఎవరికి వాడు విడివిడిగా ప్రచారం చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలి. ఎంతసేపు చీకటి ఒప్పందాలే కేసీఆర్. పొద్దుటిపూట బయటకు వచ్చేది లేదు, ప్రజల్ని కలిసేది లేదు. ఇంకా కూడా సిగ్గు రాలే, మారలే, ఇంకా అట్లనే దొంగ బుద్ధే, వంకర బుద్ధే. ఎంతసేపు ఉన్న చీకటే వారాలే. అందుకే అక్కలారా, ఇవాళ 1,00,000 మందిని చూసిన నాకు నమ్మకం వచ్చింది. రాబోయే కొద్ది రోజుల్లో 10 లక్షల మందితోని మా ఆడబిడ్డలతో కవాతు చేపించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 1 కోటి మంది ఆడబిడ్డలు కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని కంచేసి కాపాడతారు. కరెంటు వైర్లలాగా అడ్డంగా నిలబడతారు. ఇవాళ కాంగ్రెస్ వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటారు మా అక్కలు, మా చెల్లెళ్ళని నేను చెప్పదలుచుకున్నా. రాబోయే రోజుల్లో ఇవాళ 1,00,000 మంది పరేడ్ గ్రౌండ్లో కవాతు తొక్కిండ్రు. రాబోయే రోజుల్లో 10 లక్షల ఆడబిడ్డలతోని మా సైన్యం మీరే, మా బలగం మీరే, మా బంధువులు మీరే. రేపు ఏ కష్టం వచ్చినా మాకు అండగా నిలబడేది మీరే. మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత మాది, నాది. మా బట్టన్నది, మా ఉత్తమన్నది, మా సురేఖక్కది, మా సీతక్కది. వేదిక మీద ఉన్న గడ్డం ప్రసాద్ గారు స్పీకర్ గారిది. ఎందుకంటే ఆయన్నే అనుమతి ఇవ్వాలి ఎవరికి ఏది ఇచ్చినా. మైకు మాట్లాడాలన్నా, మీకు నిధులు విడుదల చేయాలన్నా గడ్డం ప్రసాద్ కుమార్ గారే చేయాలి. అందుకే ఇవాళ మిమ్మల్ని అందరిని ఒకటే మాట చెప్పదలుచుకున్నా, మిమ్మల్ని కోటీశ్వరులను చేసే వరకు విశ్రాంతి తీసుకునేదే లేదు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 17లో 14 సీట్లు గెలిపించండి. 1 కోటి మందిని కోటీశ్వరులను చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. మీరందరు సిద్ధమేనా? సిద్ధమేనా? మా అక్కలందరూ చేయి పైకెత్తి చెప్పాలి. సిద్ధమేనా? సిద్ధమన్న వాళ్ళందరూ చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే. అక్క ఫామ్ హౌస్ లో వండుకున్న కేసీఆర్, ఢిల్లీలో ఉన్న మోడీ గుండెలు ఎదరాలి. సరేనా? గట్టిగా మహిళా శక్తి అంటే ఏందో వాళ్ళకి తెలవాలి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. అందరూ జాగ్రత్తగా పోండి. 2 గంటల నుంచి మీరు ఉన్నారు నాకు తెలుసు. నిదానంగా జాగ్రత్తగా పోండి. అధికారులకు కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా. ఆడబిడ్డల్ని జాగ్రత్తగా వాళ్ళ ఇంటికి చేర్చండి. ఇంటికాడ పిల్లలు ఎదురు చూస్తారు. మా అక్కలు ఇవాళ ఈటీవీ మా టీవీ సీరియల్ పోయిందని తిట్టుకుంటున్నట్టు. మళ్ళీ చూడొచ్చు అక్క, ఏం కాదు. సరేనా? మంచిదక్క, ధన్యవాదాలు. కోటీశ్వరుల్ని చేస్తామంటూ హామీ ఇచ్చిన ముఖ్యమంత్రికి గట్టిగా కరతాళ ధ్వనులతోటి అభినందనలు. మరి చెక్కుల బహుకరణ మహిళలకు బ్యాంకు రుణాలు మరియు వడ్డీ లేని రుణాల చెక్కులని అందించబోతున్నారు ముఖ్యమంత్రి. గ్రామీణ పట్టణ ప్రాంతాల సంఘాలకు 1,089 కోట్ల 21 లక్షల చెక్ అందజేస్తున్నారు. అలాగే తెలంగాణ గ్రామీణ ప్రాంతాల సంఘాలకు 268 కోట్లు, పట్టణ సంఘాలకు 90 కోట్లు. బ్యాంక్ లింకేజ్ చెక్కులు 1,089 కోట్ల 21 లక్షలు. రూరల్ మరియు అర్బన్ ఎస్ఈసీస్ లో 13,049 గ్రూపులు ఉండగా పట్టణ మహిళా సమాఖ్య అధ్యక్షులు ఈ చెక్కుని అందుకోనున్నారు. 2వ చెక్కు వడ్డీ లేని రుణాలు 267 కోట్ల 34 లక్షలు. దీన్ని పట్టణ మహిళా సమాఖ్య అధ్యక్షులు తీసుకుంటున్నారు మొట్టమొదటి చెక్ని. రెండోది జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షులు స్వీకరించబోతున్నారు. 267 కోట్ల 34 లక్షలు. వడ్డీ లేని రుణాలు డిసెంబర్ 22 నుంచి మార్చి వరకు పరిగణనలోకి తీసుకున్నారు. రూరల్ కి సంబంధించినటువంటి ఈ చెక్ని అందుకోబోతున్నారు జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షులు. Honorable CM has sanctioned and released today. ఇవ్వాలే శాంక్షన్ చేసి ఇవ్వాలే రిలీజ్ చేసిన పెద్ద
అమౌంట్ ఇది? బ్యాంకుల నుంచి 1,00,000 కోట్ల రుణం తీసుకుని దాన్ని తిరిగి కట్టే మహిళా శక్తి తెలంగాణ రాష్ట్ర సొంతం. మన ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుట్టారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరుల్ని చేయబోతున్నారు అంటూ హామీ ఇచ్చిన ముఖ్యమంత్రికి గట్టిగా మరోసారి చప్పట్లు కొడదాం. మరి 3వ చెక్కు అర్బన్ కి సంబంధించి ఇప్పుడు మన మంత్రివర్యులు మహిళా లోకం అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క గారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విచ్చేసిన 1,00,000 మంది సోదరీమణుల తరఫున చేస్తున్న ఆత్మీయ సన్మానం. ఆనరబుల్ సీఎం గారికి, ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారికి, ఆనరబుల్ స్పీకర్ గారికి, ఆనరబుల్ మినిస్టర్ సీతక్క గారి సన్మానం.